సంవత్సరాల క్రితం రవి అని నీలాగే ఒక మంచోడుండేవాడు. ఇదే ఊళ్ళో, ఇదే ఇంట్లో ఈ ఊరికి ఏదైనా మంచి చేయాలని చాలా తాపత్రయపడ్డాడు. ఈ ఊరు నుంచి వెళ్లి పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించిన మా స్నేహితుడు రవి ఈ ప్రాంతాన్ని చూసి చెలించిపోయాడు. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటే ఎదుగుతాను, కానీ ఎదుగుదలంటే నాతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదిగితేనేరా. ఇక్కడే ఉండి మన ఊరికి ఏదో ఒకటి చేయాలని బాగా ఉంది. మత్తు వదిలి పనుల్లోకి వస్తే జీవితాలు బాగుపడతాయని ఊరూరా నచ్చ చెప్పి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాం. మార్పు మొదలయ్యి కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్నాం అనుకున్నాం. అందరూ నవ్వుతూ పనుల్లోకి వెళ్లి కలకల్లాడుతున్నారు. గొప్పోడైపోయాడు. ఇలాగే చూస్తూ ఉంటే అందరికీ నాయకుడవుతాడు. ఆపాలి, ఇదంతా ఆపాలి శశి. ఎన్నో ఆశలతో కొత్త వెలుగును చూస్తున్న మాకు ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. ఏం చేస్తావయ్యా? ఇంతకు ముందు ఇవన్నీ లేకపోయినా బాగా బతకలేదేమో గాని బతికే ఉన్నావు. కానీ ఇప్పుడు అందరూ చచ్చిపోయారయ్యా, చచ్చిపోయారు. మమ్మల్ని వదిలేయి బాబు, వదిలేయ్యా. జరిగిన నష్టానికి మా రవి మీద ఈ ఊరు ఆవేశంలో నోరు జారింది. అగ్నికి ఆజ్యంతుడై కేవలం రవి నిర్లక్ష్యం, అజ్ఞానం వలన ఇదంతా జరిగిందని ఊరి జనం ప్రాణాలు కోల్పోయారని కేసు పెట్టి రవిని జైలుకు పంపించారు. జైలు నుంచి తిరిగొచ్చిన రవి రాతి గుండెతో బయటకొచ్చాడు. ఊరు అన్న మాట మర్చిపోలేక ఈ ఊరితో మాతో శాశ్వతంగా బంధం తెంచేసుకుని వెళ్ళిపోయాడు.